నమస్కారం. ఎస్కేటీవీ న్యూస్కి స్వాగతం. నిజం మా నైజం. ములుగు జిల్లా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త అభివృద్ధి శంఖారావం పూరించారు. నూతన కలెక్టరేట్ భవనాన్ని ఘనంగా ప్రారంభించడంతో పాటు గిరిజన ప్రాంతాల ప్రగతికి భారీ వరాలు ప్రకటించారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ఆధునీకరణ, విద్యారంగంలో విప్లవాత్మక నైపుణ్య శిక్షణ, మహిళలకు పండుగ సారే చీరల పంపిణీ ప్రకటిస్తూనే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకత్వంపై సీఎం రేవంత్ రెడ్డి మునుపెన్నడూ లేని రీతిలో విరుచుకుపడ్డారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్లతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ములుగురు జిల్లా నూతన కలెక్టరేట్ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. త్వరలోనే ఇక్కడ ఎస్పీ కార్యాలయం, కోర్టు భవనాల నిర్మాణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. మరోవైపు రామప్ప, వేయి స్తంభాల గుడి తరహాలో సమ్మక్క సారలమ్మ పరిసరాలను తీర్చిదిద్దామని సీఎం తెలిపారు. మల్లూరు నరసింహస్వామి ఆలయానికి నిధులు మంజూరు చేయడంతో పాటు జంపన్న వాగుపై చెక్ డ్యాంలు, భక్తుల కోసం ప్రత్యేక ఘాట్లను ఆధునీకరిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యువత అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా విద్యారంగంలో ప్రభుత్వం మార్పులు తెస్తోందని సీఎం వివరించారు. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్యను అందించి అనంతరం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు, స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా సాంకేతిక శిక్షణ ఇస్తామన్నారు. జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు దక్కేలా విదేశీ భాషలు నేర్పించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని తెలిపారు. ఇక గత ప్రభుత్వం ఇచ్చిన నాసిరికం బతుకమ్మ చీరలో కమిషన్లు పెట్టారని విమర్శించిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం పండుగ సారే కింద నాణ్యమైన చీరలను అందిస్తోందని, గతంలో పాలపిట్ట రంగు చీరలు ఇవ్వగా రాబోయే డిసెంబర్లో ఆడబిడ్డలకు చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సభలో బీఆర్ఎస్ అగ్రనేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుందనే నెపంతో సొంత చెల్లినే ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన వారు రాష్ట్రంలోని 2 కోట్ల మంది మహిళలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. కొడుకు తప్పు చేస్తుంటే సరిదిద్దాల్సిన తండ్రి ఫామ్ హౌస్ లో పడుకున్నారని, ఈ నేరంలో తండ్రికి కూడా సగం భాగం ఉందని ధ్వజమెత్తారు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు ఇతర రాష్ట్రాలకు వెళ్లి రాష్ట్రంలో వర్షాలు పడకూడదని క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుతంత్రాలు చేసినా దైవ సంకల్పం తమ ప్రభుత్వానికి తోడుగా ఉందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ములుగు అంటే అడవులు, నిరక్షరాస్యులు మాత్రమే కాదు, నేడు ములుగు అభివృద్ధికి అసలైన చిరునామా అంటూ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ములుగు జిల్లా నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవ సభలో ఆమె ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తోడ్పాటును వివరిస్తూనే గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో ములుగును కేవలం అటవీ ప్రాంతంగానే చూశారని, కానీ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్తో పోటీ పడేలా విద్యా, వ్యవసాయ, సంక్షేమ రంగాల్లో ములుగును తీర్చిదిద్దుతున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధికి 3 సార్లు వచ్చిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని ఆమె కొనియాడారు. గిరిజనుల ఆరాధ్య దైవమైన వనదేవతల సన్నిధిని మునిపెన్నడూ లేని రీతిలో అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. కలెక్టరేట్ నిర్మాణం మరియు గత పాలకుల తీరుపై సీతక్క తీవ్రస్థాయి ధ్వజమెత్తారు. ములుగు జిల్లా కోసం తాము 8 ఏళ్ల పోరాటం చేశామని, ఆనాడు రేవంత్ రెడ్డి దీక్షలకు వచ్చి మద్దతు పలకటంతోనే భయపడి గత ప్రభుత్వం 33వ జిల్లాగా ప్రకటించిందని గుర్తు చేశారు. ఎన్నికల ముందు కేవలం జీవోలు, శంకుస్థాపనలు చేసి గత ప్రభుత్వం చేతులు దులుపుకుంటే ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చి నిధులు విడుదల చేసి కలెక్టరేట్ భవనాన్ని పూర్తి చేసిందన్నారు. మేము కడితే గత పాలకులు కలరింగ్ ఇచ్చుకుంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. గోదావరి పక్కనే పారుతున్న గత 10 ఏళ్లలో చుక్క నీరు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం పొట్లాపురం లిఫ్ట్, రామప్ప లక్నవరం అనుసంధానికి ఏకంగా 200 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. ములుగు నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, నర్సింగ్ కాలేజ్, మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక ములుగు నియోజకవర్గానికే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆలోచించి అత్యధికంగా 5,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు ఆమె వెల్లడించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేసేవారికి సమ్మక్క సారలమ్మే తగిన గుణపాఠం చెబుతుందని హెచ్చరించారు. దేశవ్యాప్త జనగణనలో బీసీ కులగణన చేపట్టకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై తీవ్రస్థాయి ధ్వజమెత్తింది. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిప్పులు చెరిగారు. బలహీన వర్గాల రెక్కలు తేల్చకుండా కేంద్రం చేస్తున్న మోసాన్ని ఎండగడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయనున్నట్లు ప్రకటించారు. దేశంలో అత్యధిక జనాభా కలిగిన బీసీ వర్గాల పట్ల కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనలో బీసీ కులగణనను చేర్చకపోవడం బలహీన వర్గాలకు చేస్తున్న తీరని ద్రోహమన్నారు. బీసీల హక్కులు, జనాభా దామాష ప్రకారం దక్కాల్సిన వాటాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున తాను స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాస్తున్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్ర నాయకత్వంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న బలహీన వర్గాల ఎంపీలు కూడా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు.
ప్రధాని మోదీకి బీసీల అభివృద్ధిపై నిజమైన చిత్తశుద్ధి ఉంటే తక్షణమే జనగణనలో బీసీ కాలంను చేర్చాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. గత 12 ఏళ్లుగా అధికారంలో ఉండి కూడా బలహీన వర్గాల లెక్కలు తీయని పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని హితవు పలికారు. జనగణన కోసం సిద్ధం చేసిన 40 ప్రశ్నల్లో బీసీల జనాభాను స్పష్టంగా లెక్కించే ప్రత్యేక ఆప్షన్ను ఎందుకు చేర్చలేదని నిలదీశారు. ఆప్షన్ ఇవ్వకుండా జనగణన చేపడితే అది కేవలం ప్రజలను భ్రమపెట్టడానికి, మోసం చేయడానికి అవుతుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన మాటకు కట్టుబడి సమగ్ర కుటుంబ కుల సర్వేను విజయవంతంగా నిర్వహించిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీసీల స్థితిగతులు, సంక్షేమం కోసం పక్కాగా లెక్కలు తీశామన్నారు. తెలంగాణ సర్వేను దేశానికి రోల్ మోడల్గా తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం సెన్సెస్లో ఓబీసీలకు కనీస ఆప్షన్ ఎందుకు ఇవ్వలేదు? రాష్ట్ర బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు, బీసీ హక్కులపై బీజేపీ నేతలు తమ ద్వంద్వ వైఖరిని వీడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కఠిన నిర్ణయాలు, సుదీర్ఘ ప్రసంగాలు, దేశాధినేతగా బిజీ షెడ్యూల్. కానీ ఆయన పర్సనాలిటీలో మరో అరుదైన కోణం ఉంది. ప్రకృతిని, మూగజీవాలు ఆయన ఎంతగా ప్రేమిస్తారో స్వయంగా ఆయన తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వీడియోలు, ఫోటోలు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట వేదికగా జెండా ఎగరవేసి వచ్చిన తర్వాత ఆయన తన స్నేహితులైన వన్యప్రాణులతో గడిపిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో జాతీయ పక్షి నెమళ్లకు, తనకు ఎంతో ఇష్టమైన లేగదూడలకు స్వయంగా మేత వేస్తూ మోదీ కనిపించారు. ఎంతో ప్రశాంతంగా ఒక సాధారణ వ్యక్తిలా ఆయన మూగజీవాలతో గడుపుతున్న ఈ దృశ్యాలు చూస్తుంటే అధికారంలో ఉన్న నాయకుడు ప్రకృతితో ఎంతటి మమైకమై ఉన్నారో అర్థమవుతోంది. తన దైనందిన జీవితంలో మూగజీవాలకు ఆయన ఇచ్చే ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. ఇవి కేవలం జంతువులు, పక్షులు కాదని తన ఆత్మీయ స్నేహితులని ప్రధాని మోదీ భావిస్తారు. ప్రతిరోజు ఉదయం వీటికి ఆహారం అందించడం, వాటితో కాసేపు సమయం గడపడం ఆయన నిత్య దినచర్యలో ఒక ముఖ్యమైన భాగమని పలుమార్లు వెల్లడించారు. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ఆయన పంచుకున్న ఒక అనుభవం మరింత ఆసక్తికరంగా ఉంది. ఆగస్టు 15వ తేదీ ఉదయం తాను ఎర్రకోటకు వెళ్లడానికి సిద్ధమవుతున్న సమయంలో అక్కడున్న ఆ మూగ జీవాలకు తాము ఎక్కడికో వెళ్తున్నామని ముందే అర్థమైందట. అందుకే అవి ప్రత్యేకంగా వచ్చి తనని కలిసినట్టుగా ప్రధాని మోదీ భావోద్వేగంతో ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు. ఆ మూగ జీవాల భాష తెలియనప్పటికీ ఆ పక్షుల, జంతువుల ప్రవర్తన తన హృదయాన్ని తాకిందని ఆయన వ్యక్తం చేసిన తీరు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దేశాన్ని నడిపించే అత్యున్నత బాధ్యతల్లో ఉంటూనే ప్రకృతిని, మూగజీవాలను ఇంతగా ప్రేమించడం నిజంగా అభినందనీయం. పర్యావరణ పరిరక్షణ పట్ల, జంతువుల పట్ల ప్రధాని మోదీ చూపిస్తున్న ఈ ఆప్యాయత మనందరికీ ఒక స్ఫూర్తినిస్తుంది. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి చుట్టూ సాగుతున్న రాజకీయ వివాదంపై ఎంపికైన ఉపాధ్యాయులు తీవ్రస్థాయిలో తిరగబడ్డారు. దగా డిఎస్సి అంటూ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ వేలాది మంది నూతన ఉపాధ్యాయులు విజయవాడలో భారీ ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. కష్టపడి మెరిట్తో ఉద్యోగాలు సాధించిన తమ ప్రతిభను రాజకీయ లబ్ధి కోసం కించపరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ నగరం ఉపాధ్యాయుల నినాదాలతో దద్దరిల్లింది. ఉమ్మడి కృష్ణ, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల నుంచి వేలాదిగా తరలివచ్చిన డిఎస్సి ఉపాధ్యాయులు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు భారీ ఆత్మగౌరవ ర్యాలీ చేపట్టారు. వీఆర్ క్లెవర్, వీఆర్ మెరిట్ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. తాము ఏళ్ల తరబడి కుటుంబాలను, పసిపిల్లలను వదిలేసి రాత్రింబవళ్లు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధిస్తే దానిపై అక్రమాలంటూ రాజకీయ రంగు ముల్పడం వల్ల ఉద్యోగం వచ్చిన ఆనందం కూడా లేకుండా పోయిందని నూతన ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరగలేదని, రిక్రూట్మెంట్ అత్యంత పారదర్శకంగా జరిగిందని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. పరీక్ష రాసిన తర్వాత మార్కుల లిస్ట్, ఆపై మెరిట్ లిస్ట్, చివరిగా సెలక్షన్ లిస్టులు విడుదల చేసి ప్రతి సర్టిఫికెట్ను గంటల తరబడి నిశితంగా పరిశీలించిన తర్వాతే నియామకాలు చేపట్టారని వివరించారు. తామంతా పేద, మధ్యతరగతి రైతు కుటుంబాల నుంచి వచ్చామని, రూపాయి లంచం ఇవ్వకుండా కేవలం కష్టాన్ని నమ్ముకొని జాబ్స్ సాధించామని తెలిపారు. హారిజాంటల్ రిజర్వేషన్లు, నియామక నిబంధనలపై అవగాహన లేకుండా ప్రతిపక్ష నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే తిరుపతి, కర్నూలు సహా పలు జిల్లాలో డిఎస్సి విజేతలు ర్యాలీలు నిర్వహించగా విజయవాడ వేదికగా ఇంత పెద్ద ఎత్తున టీచర్లు ఏకతాటిపైకి రావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నియామకాలను పూర్తి పారదర్శకంగా చేపట్టిన కూటమి ప్రభుత్వానికి ఉపాధ్యాయులు పూర్తి సంఘీభావం ప్రకటించారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ వైఎస్ఆర్సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఇప్పటికైనా తక్షణమే నిలిపివేయాలని, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.